Hello, this is Dr. Srinivas, neurophysician, రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఇండియా. ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రొసీజరల్ మెమరీ. ప్రొసీజరల్ మెమరీ అంటే ఏంటి? మీరు కొన్ని మెమరీస్ అయితే ఇన్బార్న్. మీరు ఒక హ్యూమన్ బీయింగ్గా పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత నడవడం స్టార్ట్ చేస్తారు. మీకు ఎవరు నేర్పించవలసిన అవసరం లేదు, మీరే నడవడం స్టార్ట్ చేస్తారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అవన్నీ ఇన్బార్న్ మెమరీ సిస్టమ్స్. కానీ కొన్ని విషయాలు మీరు పుట్టుకతోనే వచ్చేవి కావు. ఫర్ ఎగ్జాంపుల్, బైక్ రైడ్ చేయడం కానీ, సైకిల్ తొక్కడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, లేదా క్రికెట్ ఆడడం కానీ, కార్ డ్రైవ్ చేయడం కానీ, ఇవన్నీ మీరు పుట్టుకతో వచ్చే మెమరీ కాదు. ఇవి మీరు ఎంతో కష్టపడి శ్రమపడి నేర్చుకున్న ఒక మెమరీ. దీన్నే ప్రొసీజరల్ మెమరీ అంటారు. అంటే మెమరీ అసోసియేటెడ్ విత్ ద ప్రొసీజర్. ఇంకో విషయం ఏంటంటే, అన్ని టైప్స్ ఆఫ్ మెమరీ హిప్పోకాంపస్ అని ఒక ఏరియాకి వెళ్తే ఈ ప్రొసీజరల్ మెమరీ మాత్రం చిన్న మెదడుకి వెళ్తూ ఉంటుంది, సెరిబెల్లం అని. ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రొసీజరల్ మెమరీలో ఇది చాలా కష్టపడి నేర్చుకుంటారు. పుట్టుతోనే వచ్చే మెమరీ కాదు, కానీ చాలా కష్టపడి నేర్చుకుంటారు. కానీ వన్స్ నేర్చుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంతో కష్టపడి స్విమ్మింగ్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఆ మెమరీ ఆటోమేటిక్ అయిపోతుంది, మీరు ఎప్పటికీ మర్చిపోరు. మిమ్మల్ని స్విమ్మింగ్ పూల్ ఒక 10-15 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని స్విమ్ చేయమని చెప్పినా కూడా మీరు చక్కగా చేస్తారు. అంటే ప్రొసీజర్ మెమరీ ఇన్గ్రెయిన్ అయిపోయి ఆటోమేటిక్ అయిపోతుంది. అది గొప్ప విషయం. సో ఈ కష్టపడి నేర్చుకున్న ఒక ప్రొసీజర్నే ప్రొసీజర్ మెమరీ అంటారు. ఇది ఆటోమేటిక్ అయిపోయి ఎల్లకాలం మీతోటే ఉండిపోతుంది. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఆఫ్ ప్రొసీజర్ మెమరీ. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ శ్రీనివాస్ ఆరోగ్య వరల్డ్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.